హలో ఎవ్రీవన్. యాక్చువల్గా మీరు నిజంగా నా పేరు నిలబెట్టారు, నా నమ్మకాన్ని నిలబెట్టారు. మీలో కూడా చాలామంది చదువుకునేటోళ్ళు ఉన్నారు, ఫైర్ ఉండేవాళ్ళు ఉన్నారని ప్రూవ్ చేసుకున్నారు వన్స్ అగైన్. ఐ ఆమ్ సారీ అని ఏదో ఊరికే ఎమోషనల్గా చేసిన వీడియో మన వాళ్ళందరూ మనం పరంపరం నిజంగా చేసినారు. ఐ ఆమ్ సారీ అని ఎమోషనల్గా యాక్టింగ్ కాదు, కానీ అరే ఏంటి 90 రోజుల దగ్గర వస్తుంది, ఒక్కరు కూడా నిద్ర మేల్కోవడం లేదు, ఒక్కరు కూడా నాకు చెప్పడం లేదు, ఏదో యూట్యూబ్లో వీడియోలు రిలీజ్ అవుతున్నాయి చూస్తున్నాం అంతే అని ఉన్నారు అనే కొద్దిగా బాధతో చేసిన. కానీ ఖచ్చితంగా నా మనసుకు తెలుసు నా వాళ్ళు ఉన్నారు, అమ్మా నాన్నలను గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కష్టాన్ని గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ 90 డేస్ రోడ్ మ్యాప్ కావాలంటారు అని అనుకున్నట్టే అన్నారు. సో 90 డేస్ రోడ్ మ్యాప్ ఈ రోజు నుంచి పబ్లిక్ ఎగ్జామ్ వరకు మీరేం చేయాలి, మీ రోజు ఎలా ఉండాలి అనేది నేను డిసైడ్ చేస్తాను. మీరు జస్ట్ చేయాల్సిందంతా ఫాలో అవ్వడమే. ఇది మీరు ఫాలో అవుతే నార్మల్ స్టూడెంట్కి, యావరేజ్ స్టూడెంట్కి, సాదా సీదాగా హార్డ్ వర్క్ చేసే స్టూడెంట్కి మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది, మార్క్స్ వైజ్ కూడా. ఆలస్యం చేయకుండా 90 డేస్ రోడ్ మ్యాప్ మొదలెడదామా? ఓకే, స్టార్ట్ చేస్తున్నా. 10th క్లాస్ వాళ్ళు మీ జీవితంలోకి నేను వచ్చాను. మీరు 10th క్లాస్ చదువుతున్న టైంలో నేను మీ లైఫ్లోకి వచ్చాను. షేక్ అయిపోవాలంటే 10th క్లాస్లో మంచి మార్కులు రావాలబ్బా. ఏంది నా సోషల్ సబ్జెక్ట్ ఒక్కటే, కాకపోతే ఎంతసేపు 10th క్లాస్లో మార్కులు 600 గోల్ ఏంటబ్బా అనుకుంటున్నారేమో. నేను మీకు ఇప్పుడు ఇస్తున్న రోడ్ మ్యాప్ నాట్ ఫర్ ద సోషల్, for the public examination, for all the subjects. I am planning your day. I am going to plan your day. Okay na? So మొదలెడదామా? డన్. ఈ 90 డేస్ రోడ్ మ్యాప్ మనకి ఎందుకు? ఈ 90 డేస్ రోడ్ మ్యాప్ మనకి ఎందుకు? మనకు సిక్స్ హండ్రెడ్ టార్గెట్ ఉంది కాబట్టి. వీ హ్యాడ్ ఎ టార్గెట్ ఆఫ్ స్కోరింగ్ 600 అవుట్ ఆఫ్ 600. ఒక్క మార్కు కూడా తగ్గడానికి వీల్లేదు. ప్రయత్నిద్దాం, పోయేదేముంది. కలలు కనడం ఫ్రీనే కదా, ఖర్చు అనుకో. అయ్యో ఇప్పుడు నేను టార్గెట్ 600 పెట్టుకున్నా, నాకు 100 రూపాయలు నష్టం, 1000 రూపాయలు నష్టం అనుకుంటే వద్దు, ఎవరు పెట్టుకోకండి. ఫ్రీ, మనసులో సంకల్పించడం ఫ్రీనే కదా. సో కలలు కనగండి, ఫ్రీ. సో 600 టార్గెట్ పెట్టుకుంటాం. మీ హార్డ్ వర్క్ మీకు తెలుసు, మీ కెపాసిటీ తెలుసు, మీ టార్గెట్ మార్క్స్ మీకు తెలుసు, దాన్ని రీచ్ అవ్వండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పింది అదే. మీ ఎయిమ్ 100 మీటర్ అయితే ఎయిమ్ ఫర్ ద టార్గెట్ ఫర్ ద 120th మీటర్. 20 మీటర్ల ముందే టార్గెట్ పెట్టుకొని దానికి ప్రాక్టీస్ చేయండి. అప్పుడు 100 మీటర్లు మీరు ఈజీగా నడిచేస్తారు. అలాగనే 600 టార్గెట్ పెట్టుకోండి. మీ హార్డ్ వర్క్ దీనికి ఉన్నింది అనుకో, మీరు ఈజీగా 590 అనుకున్న వాళ్ళు 590, 599 అనుకున్న వాళ్ళు 599, 600 అనుకున్న వాళ్ళు కూడా 600 తెస్తారు. ఓకేనా? సరే, యాక్చువల్గా ఈ 90 డేస్ రోడ్ మ్యాప్లో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 90 డేస్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తా. 1 to 30 డేస్ సపరేట్గా. అక్కడ ఏం చేయాలో కూడా నేను చెప్తా. 31 నుంచి 60th డే, ఆ 30 డేస్ ఏం చేయాలో కూడా నేను చెప్తా. 61 నుంచి 90th డే, ఈ 30 డేస్ ఏం చేయాలో కూడా నేను చెప్తా. సో ఈ 90 డేస్ని 3 భాగాలుగా డివైడ్ చేసుకొని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని చదువుకున్నామంటే కష్టం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏ రోజు ఏం చేయాలో మనకు క్లారిటీ ఉంది. తనకలాడాల్సిన పనిలా. ఇప్పుడు ఒక టాపిక్ టకటక కానీ యూట్యూబ్లోకి వెళ్ళి ఏదేదో వీడియో సెర్చ్ చేయడము, టకటకని టీచర్ని డౌట్ అడగడం, ఇవన్నీ అవసరం లేదు. నెక్స్ట్ 90 డేస్ నువ్వేం చేయబోతున్నావు నీ క్లారిటీ ఉంది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, డోంట్ గెట్ కాంప్రమైజ్డ్, డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఇది సీరియస్గానే ఉందాం. నెక్స్ట్, ఈ 90 డేస్ రోడ్ మ్యాప్లో ఈ టార్గెట్ 600/600 స్కోర్ చేయడానికి ఫస్ట్ 30 డేస్ 1 నుంచి 30th డే వరకు మనం ఏం చేయాలి అంటే, తెలుగు హిందీలో ముఖ్యంగా ఇంపార్టెంట్ క్వశ్చన్లు, లెసన్లు ఇవన్నీ మీరు చదువుతూనే ఉంటారు.
మీకు స్కూల్ టైమింగ్స్ నేను ఎక్స్క్లూడ్ చేస్తున్నానులే. మీరు ఏ టైం టేబుల్లో స్కూల్ ఉంది కదా అంటే ఆ స్కూల్ టైమింగ్స్ నేను ఎక్స్క్లూడ్ చేస్తున్నా. ఎలాగైనా అక్కడ లెసన్లు రివిజన్ అవుతా ఉంటే అవ్వకపోతే మన 1 షాట్ వీడియోస్ మీరు చూస్తుంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ 600 రావాలంటే ప్రతి సబ్జెక్ట్లో మీరు స్ట్రాంగ్గా ఉండాల్సినవి ఏంటంటే ఏం చెయ్యాలంటే తెలుగు అండ్ హిందీలో గ్రామర్, ఎస్సే అండ్ రైటింగ్ ప్రాక్టీసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. బోత్ తెలుగు హిందీలో ఎస్సే ఇస్తాడు, క్వశ్చన్ అడగచ్చు, లేదంటే ఒక లైన్ ఇచ్చేస్తాడు, రామాయణంలో ఒక కాండ ఒక లైన్ ఇచ్చి దాని గురించి ఎస్సే రాయమనొచ్చు. హిందీలో కూడా అలానే అడగచ్చు. నెక్స్ట్ గ్రామర్, వొకాబులరీ, వ్యాకరణం వెరీ ఇంపార్టెంట్. రైటింగ్ ప్రాక్టీస్ అనేది మనము తెలుగు వాళ్ళమే కానీ తెలుగు చక్కగా రాయలేం మనం, అది మన దౌర్భాగ్యం. ఇంగ్లీష్ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్లో మిక్స్ అయిపోయినాం మనం. ఇంగ్లీష్ని రాసినంత ఫ్లూయెంట్గా కూడా తెలుగు రాయలేం. తెలుగు రాసేటప్పుడు మనకు అంత రైటింగ్ స్పీడ్ కూడా ఉండదు. సో రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని మార్క్స్కి అటెంప్ట్ చేయాలంటే పబ్లిక్ ఎగ్జామ్లో నువ్వు ఇక్కడ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ స్పీడ్ని నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి. డన్. నెక్స్ట్ ఇంగ్లీష్ ఏం చేయాలి? ఇంగ్లీష్లో కూడా గ్రామర్ చాలా ఇంపార్టెంట్, ప్రోజెస్ నెక్స్ట్ ఉండుకొని గ్రామర్లో ఇంకా అన్నీ వస్తాయి. ఫ్రేజెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్ చాలా వస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ లెటర్ రైటింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీ అందరికీ బాగానే తెలుసు, మీ స్కూల్లో కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. లెటర్ రైటింగ్ 5 మార్క్స్ అనుకో, 5 మార్క్స్ రాదు, 4 మార్క్స్ వస్తుంది. ఆ 1 మార్క్ ఎందుకు వదులుకోవాలి? ఇఫ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ టార్గెటింగ్ 600 అవుట్ ఆఫ్ 600. సో లెటర్ రైటింగ్లో కూడా ఆ ½ మార్క్ కూడా మిస్ అవ్వకూడదు. ప్లీజ్ ఎయిమ్ ఫర్ ఇట్ అండ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఈ 30 days ఎన్ని లెటర్ రైటింగ్ మోడల్స్ ఉంటే అన్ని లెటర్ రైటింగ్ మోడల్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. గ్రామర్లో ప్రతి లెసన్ నుంచి వెనకాల మీకు వర్క్ బుక్ ఉంటుంది కదా. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి కూడా ఒక బుక్ లాంటిది ఇస్తారంట. దాని పేరు ఏదో నాకు చెప్పారు, మర్చిపోయాను. అది కానీ టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ పార్ట్, వొకాబులరీ ప్రతిదీ ఒక్కటి మోడల్ చేసేసి నాకు 2-3 మోడల్ చేసేసి నాకు ఇది అర్థమైపోయిందని పక్కన పెట్టకండి. ప్రతి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. అది ఏ సబ్జెక్ట్ అయినా కూడా. మ్యాథ్స్ 2 రోజులకి ఒక్క చాప్టర్, 2 రోజులకి ఒక్క చాప్టర్ ఫినిష్ చేయండి. 2 daysకి ఒక్క చాప్టర్ అంటే ఆ ఒక్క చాప్టర్ని ఎంతో ప్రశాంతంగా కూల్గా డీల్ చేయొచ్చు. అంటే నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే రోజుకు ఒక చాప్టర్ ఇచ్చేసాను అనుకో మీకు కష్టమే. 2 daysకి ఒక చాప్టర్ పెట్టుకున్నాం అనుకో, ఫస్ట్ డే 8 మార్క్స్ ప్రాబ్లమ్స్, 4 మార్క్స్ ప్రాబ్లమ్స్, అవన్నీ ఫార్ములాస్ ఇవన్నీ చదువుకుంటారు. సెకండ్ డే ఇంకేమన్నా మిగిలిన 1 మార్కు 2 మార్కు లేదంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, లేదా ఫస్ట్ డే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, సెకండ్ డే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఫినిష్ చేసుకోవచ్చు. సో మ్యాథ్స్లో 2 daysకి ఒక చాప్టర్ ఫినిష్ చేయండి. ఇది ఖచ్చితంగా రూల్ పెట్టుకోండి. సో దట్ మీరు 15 చాప్టర్స్ ఫినిష్ చేసుకుంటారు. మీకేమన్నా ఇంకా ఒక ఎక్స్ట్రా 2-3 చాప్టర్స్ పెండింగ్ పడినాయా, దాన్ని బ్యాలెన్స్ చేయండి. లైక్ దీంట్లో ఎందుకంటే కొన్ని చాప్టర్స్ చాలా చిన్నవి, 1-2 ఎక్సర్సైజ్లు ఉంటాయి. అండ్ కొన్ని చాప్టర్స్ చాలా తక్కువ వెయిటేజ్ ఉంటాయి. అవన్నిటినీ ఫ్లోలో మీరు ఫినిష్ చేసుకోవాలి. అంటే లైక్ కొన్ని చాప్టర్స్కి 2 days అవసరం లేదు, 1 day ఉన్నప్పుడు ఇంకో చాప్టర్ని ఆ 1 dayలో మిగిలిన 1 dayలో ఫినిష్ చేసుకోవడము, అలా మీరే ప్లాన్ చేయాలి. నెక్స్ట్ సైన్స్లో ఏం చేయాలి? సైన్స్లో ఎక్కువగా మీరు గమనించినట్టయితే కెమిస్ట్రీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, రైట్ ద డిఫరెన్సెస్ ఇదే అడుగుతూ ఉంటారు. రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మయోఫియా అండ్ హైపర్మెట్రోఫియా. రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద కాన్వెక్స్ మిర్రర్ అండ్ కాన్కేవ్ మిర్రర్. డిఫరెన్సెస్ ఆర్ డిస్టింగ్విష్ బిట్వీన్ అని ఏ క్వశ్చన్ కనపడినా దాన్ని చదివేయండి. నెక్స్ట్ డయాగ్రామ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. రే డయాగ్రామ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీలో ఉన్న ఏదన్నా లైక్ సర్క్యూట్ డయాగ్రామ్స్ కావచ్చు, ఏదైనా కూడా. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. పెద్ద 8 మార్క్స్ ప్రాబ్లం ఇస్తాడని కూడా కాదు. ఒకవేళ 1 మార్క్ ఒక చిన్న సింపుల్ ప్రాబ్లం ఇస్తే 1 మార్క్ పోయినా కూడా మనం 599 దగ్గరే ఆగిపోతాము. అందుకు సోషల్, అరే నేను సోషల్ టీచర్నిరా అని అనుకుంటున్నారు కదరా, కానీ నేను ఆ నిష్పక్షపాతం నాకు ఉండుంటే, ఆ పార్షియాలిటీ నాకు ఉండుంటే సోషల్ని పైన పెట్టేటోడిని.
ఆర్డర్ వైజ్ పెట్టుకుంటా కిందకే వచ్చిన. సో నేను నిజాయితీగా 90 days రోడ్ మ్యాప్ ఇస్తున్నా మీకు. సోషల్ని కూడా మ్యాథ్స్ లాగానే రోజుకి ఒక లెసన్ కాకుండా 2 రోజులకు ఒక లెసన్ చదవండి సార్. 22 lessons 23 lessons ఉన్నాయి. 2 రోజులకు ఒక లెసన్ జరిగితే మాకు 30 daysలో 15 lessons అవుతాయి కదా అంటే దేర్ ఆర్ సమ్ స్మాల్ లెసన్స్. రీసోర్స్ అండ్ డెవలప్మెంట్, వాటర్ రీసోర్సెస్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రీసోర్సెస్, డెవలప్మెంట్, సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీ. ఇవన్నీ ఎంత చిన్న లెసన్స్ అంటే అక్కడ మనకు ప్రిడిక్ట్ చేయగలుగుతాం ఏ క్వశ్చన్ వస్తుందని. సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీలో పై చార్ట్ వస్తుంది, లేదంటే ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి డిఫరెన్సెస్ వస్తుంది అంతే. మనీ అండ్ క్రెడిట్లో మనీ అండ్ క్రెడిట్ మీద, క్రెడిట్ సోర్సెస్ మీద ఇన్ ఇండియాలో ఆ పై చార్ట్ వస్తుంది అంతే. సో ప్రిడిక్ట్ చేయగలిగిన లెసన్లను తక్కువ టైంలో ఫినిష్ చేసుకుని మిగిలిన వాటికి 2 days పెట్టుకొని క్లారిటీగా చదవండి. ఇది ఫస్ట్ 30 days చేయాల్సిన పని. ఇక్కడే చాలా మంది ఫిల్టర్ అయిపోతారు ఫినిష్ చేసుకోలేక. సో నెక్స్ట్ ఈ ఫస్ట్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళు, ఈ మొదటి ఘట్టాన్ని దాటిన వాళ్ళు, సెకండ్ 31st నుంచి 60 daysకి రెండో ఫేజ్ స్టార్ట్ అవుతుంది, సెకండ్ ఫేజ్. దీన్నే రివిజన్ ఫేజ్ అంటాం. మీరు అక్కడ చదివింది అక్కడ ఫినిష్ చేసుకునింది ఇక్కడ నుంచి రివిజన్ చేస్తూ రండి. రివిజన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. రివిజన్ ప్రాక్టీస్, రివిజన్ ప్రాక్టీస్, రివిజన్ ప్రాక్టీస్. ఓకేనా? రివిజన్ చేసామా? అది క్వశ్చన్ అయితే థియరీలో తెలుగు కావచ్చు, సోషల్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, థియరీ అయితే క్వశ్చన్కి ఆన్సర్ రాయండి. మ్యాథ్స్ అయితే ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి. అది చిన్న ప్రాబ్లం కావచ్చు, పెద్ద ప్రాబ్లం కావచ్చు, 1 mark కావచ్చు, 8 mark కావచ్చు, డిఫికల్టీ కావచ్చు, ఈజీ కావచ్చు, ఎనీథింగ్ వాట్ ఎవర్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, ఉమెన్ ఆల్సో పర్ఫెక్ట్. తర్వాత ఏం ప్రాక్టీస్ చేయాలి? నేను చదివింది నాకు పర్ఫెక్ట్గా వచ్చు, అది ప్రాక్టీస్ చేయాలి. దేన్ని ప్రాక్టీస్ చేస్తే నేను చదివింది నాకు పర్ఫెక్ట్గా వచ్చో లేదు తెలుస్తుందంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ప్రెసెంట్ మీకు ఇస్తున్న మోడల్ పేపర్స్. మీకు స్కూల్లో FA1 పెట్టుంటారు, FA2 పెట్టుంటారు. అప్పుడు ఏదో హడావిడిగా ఆ FA1కు టైం లేక ముందు రోజు టకటకటగా చదివేసి ఉంటారు. ఇప్పుడు SA1 జరుగుతుంది. SA1కి ఏం చదవాలో తెలియక, క్లారిటీ లేక, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి టకటకటగా హడావిడిలో చదివేస్తుంటారు. మార్కులు అయితే వచ్చి ఉంటాయి, కానీ 10 రోజుల తర్వాత మీకు అవి గుర్తుండవు. కాబట్టి ఈ ప్లానింగ్లో మాత్రం దాన్ని ఏం చేస్తారంటే ఆ మోడల్ పేపర్స్ని మళ్ళీ తీసుకొని మీ ఓన్గా మీరు సాల్వ్ చేసి చెక్ చేసుకోండి, కంపేర్ చేసుకోండి. ChatGPTని అడిగినా కూడా అది అనలైజ్ చేస్తుంది. టెక్నాలజీని వాడండి. టెక్నాలజీయా డన్. నెక్స్ట్ 61 నుంచి 90 days. దిస్ ఈజ్ ద పవర్ఫుల్ రివిజన్, ఫైనల్ పవర్ రివిజన్ అనమాట. అంటే మీరు చూడండి, ఈ 90 daysలో 2-3 times రివిజన్ అయిపోతుంది. 2 timesే కదా, 31 నుంచి 60, 61 నుంచి 90, 2 revisions కదా. అంటే ఇప్పటి వరకు మీరు చదివిన లెసన్సే కదా మళ్ళీ 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 చదవబోతున్నారు. సో 3-4 times రివిజన్ అయి ఉంటుంది. ఇక్కడ చేసే ఫైనల్ పవర్ రివిజన్ ఎలా ఉండాలంటే క్విక్ రీడింగ్. ప్రతి లెసన్ని హాఫ్ డేనో 1 dayనో ఫినిష్ చేసుకోవాలి. తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు కదా ఈ 90 daysలో, ఆ రివిజన్ నోట్స్ని కూడా రివిజన్ చేయాలి. మ్యాథ్స్ అయితే డెఫినెట్లీ ఫార్ములాస్, ఫిజిక్స్ అయితే డెఫినెట్లీ ఫార్ములాస్ ప్రాక్టీస్ చేయాలి. నోట్ మీద ఉండాలి ఫార్ములాస్. మీను, మీడియను, మోడ్ ఇవన్నీ మర్చిపోతూ ఉంటారు. ఒక్క ప్లస్ మైనస్ కన్ఫ్యూజ్ అయినా కూడా ప్రాబ్లం మొత్తం రాంగ్ అయిపోతుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అమ్మయ్య. తర్వాత ఏం చేయాలంటే కామ్గా, ప్రశాంతంగా, కూల్గా ఉండాలి. నేను చేసింది రైట్ ఆర్ రాంగ్ అని మీకు కన్ఫ్యూజన్లు ఉంటాయి. నేను ఫాలో అయ్యే పాత్ సరైనదేనా, నేను తీసుకున్న ఈ 90 days రోడ్ మ్యాప్ కరెక్టేనా, ఆయన చెప్పాడు అది నిజమేనా, ఇవన్నిటినీ కూల్గా మెడిటేషన్ చేయండి. డిసిప్లైన్డ్గా ఉండండి, ప్రశాంతంగా నిద్రపోండి, కూల్గా ఉండండి. నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావు చూడు, అది దేవుడు చూస్తూ ఉంటాడు. నేను చెప్పానా, వాడెవడో చెప్పాడా, ఇంకో యూట్యూబర్, ఇంకెవరో మీ టీచర్, ఎవరు ఏం పనిలే. రోడ్ మ్యాప్ ఎవడైనా ఇస్తాడు, ఫాలో అయ్యేటోడు ఒక్కడే ఉంటాడు, కొంతమందే ఉంటారు. నువ్వు ఫాలో అవుతున్నావు అంటే అందరికీ నీకు చాలా డిఫరెన్స్. 6-7 లక్షల మంది, 10 లక్షల మంది ఎగ్జామ్ రాస్తుంటే ఈ రోడ్ మ్యాప్ ఫాలో అయ్యే 100 మందో 1000 మందిలో నువ్వు ఒకడవు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు యూనిక్. గాడ్ ఈజ్ సీయింగ్ యూ, యువర్ హార్డ్ వర్క్. సో డెఫినెట్లీ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, నువ్వు భయం పెట్టుకోవాల్సిన పని లేదు. నువ్వు నడిచే అడుగులు కరెక్టే. తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఈ 90 days చెప్పారు సార్, టైం ఎప్పుడు ఏం చేయాలో చెప్పలేదు, ఏం చేయాలో చెప్పారు, ఎప్పుడు చేయాలో చెప్పలేదే. మార్నింగ్ 5కి నిద్ర లేండి, 4:30కి 4:45కి నిద్ర లేసి 5కి
5 to 6 అంటే 5కి నిద్ర లేయడం కాదు. 4:30, 4:45కి నిద్ర లేసి కరెక్ట్గా 5కి అంతా బుక్ ముందర కూర్చునేలా ప్లాన్ చేయండి. 5 నుంచి 6 వరకు నువ్వు ఏ మ్యాథ్స్ చాప్టర్ అయితే చేయాలనుకుంటున్నావో ఆ మ్యాథ్స్ చాప్టర్లో ఉన్న ఫార్ములాస్ అన్నీ బై హార్ట్ చేసి చూడకుండా రాసి ప్రాక్టీస్ చేయండి. తర్వాత ప్రాబ్లమ్స్కి రండి. 6 to 7 ఒక 1 hour ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ అంటిల్ అండ్ అన్లెస్ యూ విల్ గెట్ క్లారిటీ అబౌట్ ఇట్. నిద్రలో లేపడిగినా నువ్వు చెప్పాలా. ఈవినింగ్ ఇంకా మధ్యలో ఎందుకు రాయలేదు? స్కూల్కి రెడీ అవ్వడం, బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు, స్కూల్కి వెళ్ళడం, రావడం, 4కో 4:30కో అలా వస్తారు. ఈ 5 లోపు మీరు మొత్తం రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ 5 PM కూర్చోండి. 5 to 7 ఈ 2 hours సోషల్. ఒక 1 hour కాన్సెప్ట్ చదవండి. ఏ లెసన్ అయితే చదువుతున్నావు ఆ లెసన్ 1.5 hourలో చదివి ఇంకో ½ hour దాని మీద ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, FA1లో, FA2లో, SA1లో, SA2లో వచ్చినవి చదవండి. ప్రాక్టీస్ కూడా చెయ్యండి. ఓకే. 7 నుంచి 8 వరకు అంటే మీరు కంటిన్యూగా 3 hours ఇక్కడ కూర్చోబోతున్నారు. సూపర్. నిజంగా దీన్ని ఫాలో అయిన కూడా సూపర్. 3 hours కూర్చున్నాడు అంటే గ్రేటే. 7 నుంచి 8 వరకు లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ అని నేను ఎందుకు ఇవ్వలేదంటే ఒకరోజు తెలుగు చదవండి, ఇంకో రోజు హిందీ చదవండి, ఇంకో రోజు ఇంగ్లీష్ చదవండి. అలా ఆల్టర్నేటివ్గా చదువుకుంటూ రండి. ఓకేనా? 9 to 10 ఆ 1 hour ఒకరోజు ఫిజిక్స్లో ఒక లెసన్ తీసుకోండి, ఇంకో రోజు కెమిస్ట్రీలో ఒక లెసన్ తీసుకోండి, ఇంకో రోజు ఫిజిక్స్లో లెసన్, ఇంకో రోజు కెమిస్ట్రీలో లెసన్. అలా ఈ 1 hourని డైలీ ప్లాన్ చేసుకోండి. 10 to 11 డైలీ బయాలజీ తక్కువ లెసన్లే కదా, 5 lessons ఉన్నాయి అంతే కదా అనుకుంటే, బట్ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి. అక్కడ మీరు ఆ టిపికల్ టెర్మినాలజీలు ఉంటాయి, ఆ టెర్మినాలజీ స్పెల్లింగ్స్ ప్రాక్టీస్ చేయాలి మీరు. సో బయాలజీ ఈజ్ ఆల్సో నాట్ దట్ మచ్ ఈజీ, బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో. ఈ టైంని మీరు ఎప్పుడైతే ఇది ఫినిష్ చేసుకొని ఫ్రీ అప్ అయిపోతారో తర్వాత మీ హార్డ్ సబ్జెక్ట్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అక్కడ. ఇలా ప్రతిరోజు చేయాలంటే అవును ప్రతిరోజు చేయాలి, ఎక్సెప్ట్ సండే. సండే ఏం చేయాలి? నువ్వు ఈ వారమంతా చదివిన దాన్ని రివిజన్ చేయాలి. మళ్ళీ ఇలా వారమంతా ఫాలో అయి ఉంటావు. మండే టు సాటర్డే, ఆ మండే టు సాటర్డే మళ్ళీ ఒకసారి మళ్ళీ రివిజన్. అబ్బా, ఒక్కటే క్వశ్చన్ని 100 సార్లు రివిజన్ చేస్తేనే బెటరు, 100 క్వశ్చన్లని ఒక్కసారి రివిజన్ చేయడం కాదు. సో ఈ వారం అంతా చదివింది మళ్ళీ సండే ఎత్తుకుంటావు, మళ్ళీ ఆ నోట్ అంతా ఎత్తుకొని ఈ మండే నుంచి నేను సాటర్డే వరకు ఏం చేసినాను చూసుకుంటావు క్లారిటీగా. తర్వాత ఏం చేస్తావు? తింటాం, పండుకుంటాం ఆదివారం. నిజం ఇంత సీరియస్గా చెప్పినోడిని ఇది మాత్రం ఎందుకు జోక్గా చెప్తా? సీరియస్. తినండి ప్రశాంతంగా, కడుపు నిండా తిని మనశ్శాంతిగా ఒక ½ day నిద్రపోండి. మళ్ళీ ఈవినింగ్ ప్రశాంతంగా లేవండి. లేసిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ నెక్స్ట్ వీక్కి, నెక్స్ట్ మండే నుంచి సాటర్డే వరకు ఏం చేయాలో టార్గెట్స్ పెట్టుకోండి. నేను ఇది చేయాలనుకుంటున్నా, ఈ 1 hour ఫిజిక్స్లో ఈ లెసన్ చదవాలను, వారం మొత్తానికి ఉండాలి మీ దగ్గర టార్గెట్. తర్వాత అది చేసేసిన తర్వాత పక్కన పెట్టేయండి. రేపు మార్నింగ్ చూసుకుందాం, ఇంకా అంటే మండే మార్నింగ్ చూసుకుందాం. కాసేపు ఆడుకోండి సాయంత్రం అలా బయటికి వెళ్ళి, లేదంటే మెడిటేషన్ చేయండి ప్రశాంతంగా, కూల్గా, మనశ్శాంతిగా కళ్ళు మూసుకోండి. ప్రపంచమే కనపడుతుంది నీకు. ఇది ఇలా ఫాలో అవుతూ ఉన్నావు అంటే నీకు తెలియకుండానే ఒకరోజు పబ్లిక్ ఎగ్జామ్ వచ్చేస్తుంది. సాధారణమైన రోజులనే కనపడుతుంది కానీ నీకు పబ్లిక్ ఎగ్జామ్ నాగిత్తంగా కనపడదు. ఎందుకంటే ప్రతిరోజు నువ్వు ఏదో ఒక ప్రాక్టీస్ పేపర్ చేస్తూ ఉంటావు, ప్రతిరోజు చదువుతూనే ఉన్నావు. పబ్లిక్ ఎగ్జామ్ వచ్చేసరికి నువ్వేం పెద్ద కొత్తగా డిఫరెంట్గా బిహేవ్ చేయాల్సిన పని లేదు. అక్కడైనా రాస్తావు, ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేసిందే, అక్కడైనా రాసేది ఇక్కడైనా రాసేది అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతావు. కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, భయం తగ్గిపోతుంది నీకు. ఓకేనా? సో ఇది విషయం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ 90 days రోడ్ మ్యాప్. మీలో ఎంతమంది దీన్ని ఫాలో అవుతారో చూస్తా. డెఫినెట్లీ టెలిగ్రామ్లో నాకు ఎంతమంది ఇట్లా వీక్లీ సండే ఇలా ప్లాన్ చేసుకొని మండే నుంచి సాటర్డే వరకు ఏం చేయాలి రాసుకొని నాకు ఎంతమంది పెడతారో చూస్తా టెలిగ్రామ్లో. మీ అందరికీ తెలుసు, నాకు 1 కాదు 2 కాదు 100 మంది పెట్టినా చూస్తున్నారు, 200 మంది పెట్టినా కూడా నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను. అర్థమవుతుందా? సో నన్ను మీరు బ్లేమ్ చేయడానికి లేదు. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. యుద్ధానికి నేను సిద్ధం, మీరు సిద్ధపడండి చాలు. రెడీ అవ్వండి, గెట్ రెడీ. ఓకేనా? బాయ్ కాదు,
బాయ్ కాదు, మళ్ళీ కలుస్తాం కాబట్టి ఆల్ ద బెస్ట్, అంతే. ఇంకా బాయ్ కాదు, బాయ్ బాయ్ కాదు, ఆల్ ద బెస్ట్, ఐఆమ్ రెడీ, మళ్ళీ కలుద్దాం. డన్.